అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది. దీని భారం భారతదేశం ప్రజలపై పడింది అనడానికి వంట గ్యాస్ కొరత భారతదేశం ప్రజలను వెంటాడుతుంది. యుద్ధ మేఘాలకు అలుపుకున్న ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా విషయంలో మాత్రం భారత ప్రభుత్వం మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాల్లో సుమారు 10 రోజులుగా కమర్షియల్ సిలిండర్ సప్లైని మాత్రం ఈరోజు నిలుపుదల చేసి డొమెస్టిక్ సప్లైలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే క్రమంలో ఈరోజు కృత్రిమ కొరత దిశగా ఈరోజు ప్రజలు మాత్రం గ్యాస్ బుకింగ్ ప్రక్రియను మాత్రం బారులు తీరుతున్నారు. ఈ విషయంలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి సమస్య వెంటాడుతుంది? మునుపట్లో కన్జ్యూమర్ ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేసుకోండి అని అలర్ట్ జారీ చేసిన వారికి మాత్రం వారిగా ఐవీఆర్ఎస్ ద్వారా ఈరోజు గ్యాస్ బుక్ చేయడం, ఒక్కసారిగా కన్జ్యూమర్లు పెరగడం, ఈ పరిణామాలన్నీ కూడా ఎటువంటి కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నాయి అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శాస్త్రి గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంపై గత 10 రోజులుగా గ్యాస్ సిలిండర్ కొరత నెలకొనుంది. కాబట్టే ఈరోజు గ్యాస్ బుక్ చేయడానికి కన్జ్యూమర్లు తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఏం లేదండి. ప్యానిక్ బుకింగ్ చేయడం అంటే దొరకదేమో అన్న భయాందోళనలకు లోనయ్యి ఎక్కువ మంది అనవసరంగా అవసరం లేకపోయినా బుక్ చేస్తున్నారు. దానివల్ల ఈ 10 రోజుల్లో 5,000 మంది మామూలుగా చేసేవాళ్ళ కంటే ఎక్కువ మంది చేశారు. అయితే వాళ్ళు ప్యానిక్గా చేసినా మామూలుగా చేసినా అందరికీ బిల్లులు తీసి పంపించాల్సిన బాధ్యత మాకుంది. వీళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఎవరికి నిజంగా అవసరం, ఎవరికి అవసరం లేదు, మేము వెళ్తే వాళ్ళ దగ్గర ఇల్లు లాక్ చేసి ఉంటున్నది, లేదా ఖాళీ సిలిండరే లేదు, లేదా డబ్బులు లేవు, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా స్క్రీన్ చేసి డిలీట్ చేసి వాళ్ళు క్యాన్సిల్ చేసి బుకింగ్ జెన్యూన్ కస్టమర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతానికి నార్మల్సీ వచ్చిందండి. కానీ ఈ ప్యానిక్ క్రియేట్ కాకముందు బుకింగ్ పర్సంటేజ్ ఏముండేది? ప్యానిక్ తర్వాత ఎంత శాతం బుకింగ్ పెరిగింది? ప్యానిక్లో అయితే 3 రెట్లు పెరిగిందండి. ఒక 3 రోజులైతే 3,000, 4,000 చొప్పున కూడా బుక్ చేశారు. మామూలుగా అయితే 1000 మంది చేస్తారు. ఆ 11, 12, 13, 14 తేదీల్లో 2,000, 3,000 బుకింగ్లు వచ్చాయండి మాకు. అంటే ఎక్స్ట్రా వచ్చిన బుకింగ్లన్నీ కూడా యాక్చువల్గా భయపడి రాదేమో గ్యాస్ అని బుక్ చేసిన వాళ్ళు. రెండోది, గవర్నమెంట్ ఎప్పుడైతే 25 రోజులు తర్వాతే చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత చేయాలి, నెక్స్ట్ ఓటీపీ లేకుండా ఎవరికి గ్యాస్ ఇవ్వకూడదు, ఇటువంటి రూల్స్ అన్నీ కూడాను అంటే డైవర్షన్ లేకుండా అనాథరైజ్డ్ కస్టమర్స్ ఎవరు వాడకుండా కంట్రోల్ చేయడానికి పెట్టారండి. దానివల్ల కూడా అందరూ భయపడి వెంటనే బుకింగ్ స్టార్ట్ చేశారు. అయితే అవన్నీ కూడా ఇప్పుడు నార్మల్సీ రెస్టోర్ అయ్యింది. దయచేసి కస్టమర్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గ్యాస్ కొరత అయితే లేదు. మీకు సప్లై చేయడానికి ఎంత గ్యాస్ అవసరమో అంత మాకు ఆయిల్ కంపెనీల నుంచి వస్తున్నది, మేము చేస్తున్నాం. అయితే రోజుకి మేము ఎన్ని చేయగలం? ఒక 1000 సిలిండర్లు డెలివరీ చేయగలం. 2,000 మందికి చేయలేము మేము. మాకు ఉండేటువంటి 25 మంది బాయ్స్ కలిసి ఒక 1000 సిలిండర్లు ఇవ్వగలం. 2,000 అవసరం కూడా లేదు. కానీ యుద్ధం సందర్భంగా ఉన్నటువంటి సిలిండర్లు అన్నీ బుక్ చేసేద్దాం అన్నట్టు ఒక దుందుడుకు చర్యలో భాగంగా బుకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖాళీ సిలిండర్ ఉండదు, వస్తే కస్టమర్ లేరు ఊళ్ళో కొంతమంది అయితే. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, కంగారు పడకండి, అందరికీ సిలిండర్ అందుతుంది, కొరత లేదు. మీరు నార్మల్గా అవసరమైతేనే బుక్ చేసుకోండి. ఎంటీ ఉంటేనే బుక్ చేయండి, ఎంటీ లేకుండా బుక్ చేయకండి. లేదా 2 రోజుల్లో అయిపోతుందంటే అప్పుడు చేయండి. ప్రస్తుతానికైతే మేము 7 రోజుల్లో ఇస్తున్నామండి. అయితే త్వరలోనే ఒక 2-3 రోజుల్లో అది నార్మల్గా వచ్చేస్తుంది. 7 రోజులు ఇవ్వడానికి ఏ టెక్నికల్ ప్రాబ్లం మిమ్మల్ని వెంటాడుతుంది? ఈ ప్యానిక్ బుకింగ్ అంతా కూడా క్లియర్ చేయడానికి మాకు సమయం పడుతున్నదండి. ఆ 5,000 ఏదైతే ప్యానిక్ బుకింగ్ వచ్చిందో వాళ్ళందరినీ స్క్రీన్ చేసి ఎలిమినేట్ చేయడానికి మాకు టైం పడుతున్నది. అందులో ఎవరు ప్యానిక్, ఎవరు జెన్యూన్ అన్నది మాకు తెలియదు కదా. కస్టమర్ బిల్లు తీసుకుని ఇంటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళకి నిజంగా అవసరం ఉందో లేదో. సో అది ఇప్పుడు ఆ కార్యక్రమం నడుస్తున్నది, త్వరలోనే అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు రోజుకి 900 కంటే ఎక్కువ బుకింగ్ రావటం లేదండి. పూర్వం 1000 ఇచ్చో, ఇప్పుడు 900 వస్తున్నాయి. అంటే ప్యానిక్ బుకింగ్ కూడా అయిపోయింది. మరి ఇంకా ప్యానిక్ బుకింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకంతా రెగ్యులర్ నార్మల్సీకి వచ్చింది. అంటే వాళ్ళు చేసినటువంటి కన్జ్యూమర్ చేసినటువంటి బుకింగ్ మనం భావించవచ్చా, లేకపోతే ఈ క్రైసిస్ని క్రైటీరియా తీసుకొని సంబడి ఎల్స్ టు మధ్యలో బయట వాళ్ళు ఎవరికి చేసే అవకాశమే లేదండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మించి చేస్తేనే బుకింగ్ అవుతుంది తప్ప ఇంకోరెవరు కూడా బుకింగ్ చేయలేరు. చేసినా కూడా బుకింగ్ అవ్వదు. కస్టమర్ ఇక్కడికి వచ్చినా కూడా మేము బుక్ చేయమండి. ఆయన ఫోన్ తీసుకుని వస్తే ఆయనకి చేత కాకపోతే మేము ఆ ఫోన్తో చేస్తాం తప్ప
అలాగే సిలిండర్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి బుక్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎవరైతే చెప్తారో వాళ్ళకే సిలిండర్ ఇస్తాం. ఓటీపీ చెప్పకుండా సిలిండర్ ఇచ్చినట్టయితే ఆ సిలిండర్ డెలివరీ అయినట్టుగా మేము చూపించలేము. కాబట్టి గవర్నమెంట్ చాలా పకడ్బందీగా అంతా ప్లాన్ చేసి చేస్తున్నారు. ఎక్కడా కూడా డైవర్షన్ అన్నది లేకుండా ఎవరు కూడా కంగారు పడాల్సిందేం లేదు. చూస్తే కనుక ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ విషయంలో ఇంతలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు హోటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వీటి విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టింది? జిల్లా పరంగా కూడా ఎటువంటి మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది? కమర్షియల్ సిలిండర్లు కూడా సప్లై చేస్తున్నామండి. కానీ ఓన్లీ స్టూడెంట్స్ నివసిస్తున్న హాస్టల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ IIIT ఇంజనీరింగ్ కాలేజెస్ అటువంటి వాటికి, లేదా హాస్పిటల్స్కి, అది కూడా వాళ్ళ ల్యాబ్స్లోని గట్రా వాడతారు పేషెంట్స్కి ఫుడ్ పెట్టడానికి, లేదా గుళ్ళో భోగం చేయడానికి ప్రసాదానికి వాడేటువంటి సిలిండర్లు. ఈ మూడింటికి మాత్రమే ప్రభుత్వం ఎగ్జంప్షన్ ఇచ్చింది. వాళ్ళకి మాత్రమే మేము కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తున్నాం. మిగిలిన హోటల్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆపడం జరిగిందండి. వాళ్ళకి కూడాను త్వరలోనే మళ్ళా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. దానికి ఆగడం వెనక డొమెస్టిక్ సిలిండర్ని డైవర్ట్ చేసి ఈరోజు హోటల్ యజమానుల్ని వాడే పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా అటువంటి ప్రయత్నాలు చేస్తారని భావిస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నారా అంటే డొమెస్టిక్ కస్టమర్స్ వాళ్ళ గ్యాస్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరో కూడా వాళ్ళ సిలిండర్ ఎవరికి అమ్మరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకే మళ్ళీ వస్తుందో రాదో అని భయంతో ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బుల కోసం వాళ్ళ సిలిండర్ ఇంకెవరికో అమ్ముతారని చెప్పి నేను అనుకోవటం లేదండి. అందరూ వీలైతే ఒక స్పేర్ సిలిండర్ కూడా బుక్ చేసుకుని దాచుకుంటున్నటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో ఎవరు హోటల్ వాళ్ళు కొంటామన్నా అమ్మేవాళ్ళు ఎవరో ఉండరండి. నాకు తెలిసి మా కస్టమర్లు అందరూ పాపం కర్రల పొయ్యి మీదే వండుకుంటున్నారండి, ఓక పొయ్యిలు అడుగుతున్నారు కూడా ఎప్పుడు వస్తాయని. త్వరలోనే అది కూడా జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే గవర్నమెంట్ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు జిల్లా అధికారులతోటి. వారు మొత్తం హోటల్స్ అన్నిటితో లిస్ట్ తయారు చేసి త్వరలోనే మాకు లిస్ట్ ఇస్తారు. ఏ హోటల్కి ఎన్ని ఇవ్వాలి, నెలకి ఎన్ని ఇవ్వాలి, రోజుకి ఎన్ని ఇవ్వాలి అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం కంపెనీ వాళ్ళు మాకు సప్లై చేస్తారు. అంటే ఆ లిస్ట్ని ఎలా ఏ ప్రాతిపదికన లిస్ట్ని ప్రిఫర్ చేయడానికి మీరు ఆల్రెడీ నివేదిక పంపించారు? మేము మా కస్టమర్స్ తాలూకు లిస్ట్ పంపించామండి. ఎవరైతే మా కస్టమర్స్ ఉన్నారో ఆ లిస్టులన్నీ కూడా ఆయిల్ కంపెనీలకు పంపించాం. వాళ్ళు ఆ లిస్టులు జిల్లా అధికారులకు పంపించి ఇందులో ఎవరికి ఇమ్మంటారు, ఎవరికి ఇవ్వద్దు అంటారు మీరు చెప్పండి అని చెప్పి ఆ నిర్ణయాధికారం వాళ్ళకి ఇచ్చారండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి చేయలేదు కదా, అది ప్రభుత్వం జిల్లా అధికారులు ఆ లిస్టు పరిశీలిస్తున్నారు 3 కంపెనీలది. వాళ్ళు పరిశీలించి మాకు నిర్ణయం చెప్తారు, ఈ హోటళ్ళకి ఇన్ని సిలిండర్లు ఇవ్వండి అని. దాని ప్రకారం మేము సప్లై చేస్తాం. అంటే అక్కడ మిస్యూజ్ జరగకుండా ఉండేందుకు గతంలో హోటళ్ళకు సంబంధించి యజమానులు కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా కూడా కమర్షియల్ సిలిండర్ కనుక వాడినట్టయితే అక్కడి వినియోగానికి అంటే దాపెట్టడానికి అవసరం మేరకే తీసుకునేడానికి ఒక ప్రతిపాదన ఉందా? ఇందులో దాచడానికి ఏం లేదండి. అందరి కన్జంప్షన్ కూడా కంప్యూటర్లో రికార్డ్ అయి ఉంటుంది. రిజిస్టర్డ్ అయి ఉన్నటువంటి హోటల్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తాలూకు కంట్రోల్లో ఉన్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందండి. ఆ రిజిస్ట్రేషన్ మేరకు వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారన్నది కూడా గవర్నమెంట్ దగ్గర GST రిజిస్ట్రేషన్ ప్రకారం రికార్డు కూడా ఉంటుంది. దాని ప్రకారం డిసైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూస్తే ప్రస్తుతం మాత్రం సరఫరా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అని డిస్ట్రిబ్యూటర్గా మీరు భరోసా ఇస్తున్నారు. కన్జ్యూమర్ విషయంకి వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు డెలివరీ తీసుకోవట్లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ పరిస్థితి చక్కబడడానికి ఎన్నాళ్ళు పడుతుంది? తో పాటు కమర్షియల్ సిలిండర్ రేపు హోటల్ యజమానులకి ఎన్ని రోజులకు అందుబాటులోకి రాదు? అది సమాధానం చెప్పడానికి నా స్థాయి సరిపోదండి. అది ఆయిల్ కంపెనీస్, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డిసైడ్ చేస్తాయి. సూచనప్రాయంగా మీ అనుభవం దృష్ట్యా ఒక 2-3 రోజుల్లో చేస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే సప్లై పొజిషన్ మెరుగుపడింది, కానీ ఇంకా కొంత క్రిటికల్ పొజిషన్లోనే ఉంది. కానీ ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే నార్మల్గా హోటల్స్ అన్నిటికీ కూడా వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని నేను భావిస్తున్నానండి. ప్రస్తుతం చూస్తే కనుక వివాహాది శుభ కార్యక్రమాలకి అనువైన రోజులు ఇవి. రోజు హోటల్ కమర్షియల్ వాళ్ళకి ఆపేశారు. ఒక కళ్యాణ మండపానికి కనుక ఎవరైనా కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు ఇవ్వాలనుకుంటే డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారా? లేదండి. ఎందుకంటే ఆ 3 కేటగిరీల్లోకి వాళ్ళు రారు కాబట్టి వాళ్ళకి కూడా మేము ఇవ్వలేము. అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా దగ్గరికి వాళ్ళని జేసీ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకొని అలాట్మెంట్ తెచ్చుకున్నట్టయితే ఇస్తామని చెప్తున్నామండి. వాళ్ళు
ఏం చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా మా దగ్గరికి ఎవరు రాలేదు. గ్యాస్ కొరత లేదు, 45 రోజుల పాటు రాష్ట్రంలో ఎటువంటి గ్యాస్ కొరత లేని సాక్షాత్ ముఖ్యమంత్రే వెల్లడించారు. అటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో కేంద్రానికి కూడా ఇతర దేశాల నుండి ఇప్పటికే షిప్ మార్గంలో అంటే సముద్ర మార్గంలో గ్యాస్ సో ఈ స్కేర్సిటీ అంతా అనతి కాలంలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటే నాకైతే త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొంటుందని చెప్పి అనుకుంటున్నానండి. ఎందుకంటే మన మెషినరీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగింది కాబట్టి కొంత టైం పట్టింది, కానీ రికవర్ అవడానికి ఎటువంటి పరిస్థితినైనా ఫేస్ చేయగలిగినటువంటి సత్తా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనే నా నమ్మకం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే గ్యాస్ నిల్వలు అడుగంటి పోయాయని భావిస్తున్నాడు కస్టమర్లు దుందుడుకు చెరిగా ఈరోజు డబుల్ సిలిండర్లు ఉన్నవారు కన్జ్యూమర్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, కాకపోతే బుక్ చేసిన తర్వాత ఓటీపీ చెప్పేందుకు వాళ్ళు మాత్రం సుంకం చేయకపోవడం, ఆ గ్యాస్ డెలివరీ తీసుకోవడం, ఇవన్నీ కూడాను హ్యూజ్గా కన్జ్యూమర్లు గ్యాస్ డెలివరీ అంటే బుక్ చేయడంతో మాత్రం ఈరోజు డిస్ట్రిబ్యూటర్లపై తీరని పనిభారం పడింది. సాధారణంగా 2 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ చేసే సామర్థ్యం ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఈరోజు 7 రోజులు వ్యవధి పట్టే పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, సరఫరా చేసేందుకు తమకు ఎటువంటి ఆటంకాలు లేకపోయినా కూడాను కన్జ్యూమర్లు చేసినటువంటి ఈ తప్పిదం తమ పాలిట శాపంగా మారిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు చూస్తే కనుక 10 రోజులుగా కమర్షియల్ సిలిండర్ను పూర్తిగా ఆపివేసేయాలని ఆదేశాల మేరకే ఈరోజు ఆపేయడం జరిగింది. మరోవైపు జిల్లా మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఏ హోటల్స్కు ఎంత మేరకు గ్యాస్ వినియోగం అవసరం అన్న విషయాన్ని నివేదిక కూడా పంపించడం జరిగింది. వారి నివేదిక కోసం వేచి చూస్తున్నారు. ఆ ప్రాతిపదికే ఈరోజు కమర్షియల్ సిలిండర్లు కూడా సప్లై చేయడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో గ్యాస్ దొరకడం లేదన్న భయాన్ని తొలగించేందుకు ఆయన ఇచ్చిన సూచన ఎంతకన్నా దోహదపడుతుంది. కన్జ్యూమర్లు ఎవరూ కూడాను ఈరోజు దుందుడుగ్గా వారు ఇచ్చినటువంటి సమయభాగం తర్వాత గ్యాస్ బుక్ చేసుకుంటే అనతికాలంలో గ్యాస్ సరఫరా చేయడానికి మాత్రం డిస్ట్రిబ్యూటర్లు అందరూ సిద్ధంగా ఉన్న అన్నట్టు సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.